హాయ్ హలో వెల్కమ్ టు మున్ని కిచెన్. ఈరోజైతే పప్పుచారు చేస్తున్నాను. పప్పుచారు మన ఛానల్ అసలు లేనే, అందుకే వీడియో తీద్దామని తీశాను. ఈ పప్పుచారు అయితే ఒక 10 మెంబర్స్ కంటే ఎక్కువనే తినొచ్చు. ఒకరు చేయమంటే వాళ్ళకి చేసి ఇచ్చాను అనమాట. చాలా బాగుంటుంది. నేను ఎలా చేస్తానో అలా చూపిస్తున్నాను. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ప్రతిసారి వంట చేసేటప్పుడు మంచిగా రావాలి, టేస్టీగా ఉండాలన్నట్టు చేస్తూ ఉంటాము. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందైతే నేను పప్పు కడిగి నానబెట్టేశానండి. ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువనే అయిపోయింది. 1/2 kg పప్పు అయితే నానబెట్టాను. పప్పు చేసేటప్పుడు ఎప్పుడు కానీ నానబెట్టి చేస్తే పప్పు రుచి అనేది ఎక్కువ అవుతుంది. దీనిలో 1 టీ స్పూన్ అంతా పసుపు అయితే వేసేసాను. ఆ తర్వాత కొంచెం దీనిలో ఆయిల్ వేస్తున్నాను ఉడకడానికి. ఆ తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి పప్పునైతే మెత్తగా ఉడికించుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెడదామన్నప్పుడు ఆలోచన వచ్చింది, అరే వీడియో తీస్తే అయిపోతుంది కదా, మన ఛానల్లో కూడా లేదు కదా అని. అందుకే మీకు స్టార్టింగ్ నుంచి లేదు, నానిపోయిన దగ్గర నుంచి చూపించాను. విజిల్ పెట్టేటప్పుడు ఇట్లా టిష్యూల పైన పెట్టుకొని విజిల్ పెట్టుకుంటే పప్పు అనేది స్టవ్ మీద పడకుండా ఉంటుందండి. ఇట్లా స్ట్రక్ అయిపోయి ఇక్కడే ఉంటుంది విజిల్ దగ్గరనే. ఎప్పుడు పప్పు చేసినా పొంగకుండా అయితే ఉండదు. అటు ఇటు మళ్ళీ టిష్యూలు కూడా పెట్టేశాను ఎక్కువ పొంగుతుంటే. స్టవ్ అయితే బంద్ చేశాను. ఎయిర్ పోయిందో లేదో ఒకసారి విజిల్ పైకి అనేసి మూత ఓపెన్ చేసి పప్పునైతే చెక్ చేసుకోవాలి ఉడికిందో లేదో. పప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి. దీన్ని రుబ్బుకోవాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్లు అంతా సాల్ట్ అయితే వేస్తున్నాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా కారం అయితే వేస్తున్నాను. ఈ పప్పు చారులోకి కారం ఎక్కువ వేయద్దు. 1/2 కిలో పప్పుకి 1 టేబుల్ స్పూన్ అంతా కారం అయితే సరిపోతుంది. ఇంకా ఇందులో మనం పచ్చిమిర్చి కూడా వేసుకుంటాము. తర్వాత ఇలా రుబ్బుకున్న తర్వాత దీన్ని పెద్ద డేక్షాలోకి వేసేస్తున్నాను. పప్పుచారు కాబట్టి కుక్కర్లోకి సరిపోదు. తర్వాత చింతపండు ముందే తీసి రెడీగా పెట్టుకున్నాను. సరిపడ చింతపండు అయితే దీంట్లో వేసేసుకోవాలి. తర్వాత వాటర్ కూడా సరిపడా వేసేసుకోవాలి. ఇప్పుడు చెక్ చేసుకోండి సాల్ట్ తక్కువ పడదో లేదో. నాకైతే తక్కువైందండి. 1 టేబుల్ స్పూన్ అంతా మెంతి పొడి అయితే వేసేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చి ఒక 6, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. 2 టమాటాలని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ కూడా కట్ చేసి వేసేసుకోవాలి. ఇలా పొడుగ్గానే అన్నీ కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టుకోవాలండి. ఎప్పుడైతే మనకు పొంగు స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఒక 10-15 నిమిషాల వరకు అయితే పప్పును మరిగించుకోవాలి. మనము అన్ని పచ్చివే వేసాం కదా, ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ పప్పులో బాగా మరిగి వాటి రుచి అనేది పప్పులోకి దిగి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. మనకు పప్పు కంప్లీట్ అయినట్టు ఇలా తెలుస్తుంది అనమాట. పైకి రావడం అంతా ఒకలాంటి కలర్ వస్తుంది. మరిగిన తర్వాత తాలింపు వేసేసుకున్నాడండి. దానికోసం ఒక కళాయి పెట్టేసుకొని మనము పప్పు సరిపడా తాలింపుకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 2 టీ స్పూన్ల ఆవాలు అయితే వేసాను. 1 టీ స్పూను జీలకర్ర అయితే వేసేసుకోవాలి. పప్పు అనేది చాలా ఉంది కాబట్టి ఎక్కువనే పడతాయి. తర్వాత దీనిలోకి 7-8 ఎండుమిర్చిని తుంపి వేసుకోవాలండి. 15 ఎల్లిపాయలు అయితే వేసేసుకోవాలి. కొంచెం కలర్ వచ్చిన తర్వాత దీనిలోకి గుప్పెడు వేసి మూత పెట్టేసుకోవాలి. మనకు తాలింపు అనేది మంచిగా వేగాలండి. అప్పుడే పప్పు కూడా టేస్ట్ వస్తుంది. మనకు మరిగిపోయిందండి. పప్పులో పోసేసుకొని మూత పెట్టేసుకున్నాడే. పప్పు రుచిగా రావడానికి కూడా తాలింపు మెయిన్ రోల్ని ప్లే చేస్తుంది. తర్వాత మనం అందులో వేసే ఐటమ్స్ని బట్టి కూడా పప్పు చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి పప్పుచారు ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా టేస్టీ అయిన గుమగుమలాడే పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మున్ని కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.